పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ వెంటనే జరపాలని చెప్పేసి కూడా పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు ఈరోజు బీజేపీ ఆఫీస్కి వచ్చి బీజేపీ ఫ్లోర్ లీడర్ని కూడా కలవడం, ఏలటి మహేశ్వరరెడ్డిని కూడా కలవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని కూడా కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఒకసారి ఏమో 12,000 ఉద్యోగాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 5,000 జాబ్స్ మాత్రమే పోలీసు ఉద్యోగాలకు ఫిల్ చేస్తా అని చెప్తారు. ఒకటే ఆలోచించుకోండి, నిరుద్యోగులకు ఇచ్చిన కమిట్మెంటు ఏముంది? మేనిఫెస్టోలో 2 లక్షలు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చిండు. అసెంబ్లీ సాక్షిగా 2 లక్షలు ఇస్తామని సాక్షి చెప్పిండు. సెప్టెంబర్ 17 నుండి మార్చి లోపల ఫిలప్ చేస్తామని చెప్పారు. ఎక్కడ ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కేవలం 13,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చింది 3,500. ఒకటే ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఇండెంట్ ఇస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాత టీజీపీఎస్కి వస్తుంది. ఒక ఎస్ఐ పోస్టు ఎస్ఐపిసిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు పడుతుంది. ఇంతవరకు హిస్టరీలో ఇంత తక్కువ నోటిఫికేషన్ వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఏది ఎస్ఐపిసికి. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీ గారు అయినా పాత డీజీపీ అయినా కొత్త డీజీపీ గారు 19,000 వేకెన్సీస్ ఉన్నారు. వెబ్సైట్లో చూపిస్తారు 17,000 చూపిస్తారు. దాన్ని ఆలోచన చేసుకొని, ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళ కాంపిటీషన్ ఉంది. ఒక్క సీటుకు 300 మంది కాంపిటీషన్ ఉంది. 300 మంది కాంపిటీషన్ అంటే దగ్గర మీరు ఆలోచించుకోండి ఎంత కాంపిటీషన్ ఉందో. 300 ఇంటూ 2,000 వేసుకోండి. 1,000 రూపాయలు వీళ్ళు ఫీజు పెట్టారు. ఎక్కడ ఫీజు 200 ఉంటే 500% పెంచిన దాఖలాలు ఎక్కర్లేదు. మరి ఇంత ధనిక రాష్ట్రం ఇంత పేదల మీద డబ్బులు సంపాదించమని ప్రపోజల్ పెట్టారా? ఏ విధంగా చేశారు? ఈ జాబ్ నోటిఫికేషన్ వస్తే ఒకవేళ వాళ్ళ సర్టిఫికెట్లు అవన్నీ కోసానికి ఒక 2,000 అయినా, దీనికి 1,000 రూపాయలు అయినా 3,000 అవుతుంది. 3,000 ఇంటూ నీకు 300 వేసుకో, 1,00,00,000 రూపాయలు అవుతుంది. వన్ శాలరీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినా కానీ 1,00,00,000 రూపాయలు వాళ్ళ దగ్గరనే వస్తుంది కదా. ఒక ఉద్యోగానికి రిటైర్మెంట్ దాకా 1,00,00,000 రూపాయల కన్నా ఎక్కువ రాదు. ఆ 1,00,00,000 రూపాయలు వీళ్ళ దగ్గరనే వసూలు చేస్తూ ఉన్నారు. కనీసం మరి అట్లానే చేసుకొని ఈ వేకెన్సీస్ తొందర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవ్వాలని పక్షంలో ఇంకోటి ఏంటి, ఎస్ఐపిసి ఏదైతే ఉందో గతంలో మీరు ఇవ్వనందుకు 2 జీవోలు ఇష్యూ చేశారు. పీసీకి 34 ఇయర్స్, ఎస్ఐకి 36 ఇయర్స్. దాన్ని 36ను 34 చేయడం జరిగింది, 34ను 32 చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, డేట్లు ప్రొలాంగ్ చేసుకోకుండా, ఈ ప్రొలాంగ్ చేసి ఏజ్ రిలాక్సేషన్ అది కంటిన్యూ ఇస్తే ఆ జీవో కంటిన్యూ ఉంటుండే. మళ్ళీ కొత్త జీవో ఇచ్చేసి ఉన్న 2 సంవత్సరాలు తగ్గిస్తే ఇంతవరకు ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఏం కావాలి? రోడ్డు మీద రావాలా? దీనికి జవాబు చెప్పాలా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హోంమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏముందంటే ఏ విధంగా అయితే ఉందంటే బిఫోర్ ఒక విధంగా ఉంది, ఆఫ్టర్ ఒక విధంగా ఉంది. అది మేనిఫెస్టో పేజ్ నెంబరు 21లో పెట్టడం జరిగింది. 21లో మీరు చూడండి, మీరు ఏం చేశారు, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కానీ నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. అయినా వీళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు చాలని ఒక రూమ్లో 10 మంది తింటుకుంటా, తినుకుంటా, 5 రూపాయలు భోజనం చేసుకుంటా, టిఫిన్ కూడా మొన్న నేనే కమిషనర్ గారు చెప్పి టిఫిన్ కూడా పెట్టేయడం జరిగింది. అట్లా వాళ్ళు ఊర్లోకి పోకుండా ఉద్యోగాలు సాధించిన తర్వాత ఊర్లోకి పోదాం ప్రపోజల్లో వాళ్ళు చాలా కసిగా 300 మంది ఉన్నా నాకు ఉద్యోగం నేను సాధిస్తాను, 300 మందిలో ఎవరిని అడిగినా నేను సాధిస్తానే ఉద్యోగం కసితో ఉన్నారు. వాళ్ళకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇవి కూడా ఈ నోటిఫికేషన్ ఇవన్నీ ఫిలప్ కానికి మినిమం 2 ఇయర్స్ పడుతుంది. అదేవిధంగా లాంగ్ జంప్ ఏదైతే ఉందో లాంగ్ జంప్ను 4 మీటర్స్ ఉంది, ఎక్కడైనా 3.8 మీటర్స్ ఉంది. మొత్తము ఇండియాలో ఏ స్టేట్లో అయినా 3.8 మీటర్స్ ఉంది. దాన్ని తగ్గియాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమం తీసుకుంటుంది. ఎందుకంటే నిరుద్యోగ భరోసా కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో రైతు భరోసా అయిపోయింది, విద్యార్థి భరోసా అవుతుంది, ఇప్పుడు నిరుద్యోగ భరోసా. ఈ నిరుద్యోగ భరోసా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తీసుకొని ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. ఇది రాకముందే మీరు ఆలోచన చేసుకొని కంపల్సరీ ఇది రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ మెట్రో ట్రయల్ టేక్ ఓవర్ చేసుకుందా అంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. ఒకటేనండి, మీరు ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటారు, ఏమేమి సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఏం కావాలి, ఏం కథ మీకు చూడాలి. ఏం సర్టిఫికేట్ లోపాలు ఉన్నాయి, దానికి ఏం పేపర్లు లోపాలు ఉన్నాయి, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచించుకున్నప్పుడు ఏదైనా ముఖ్యమంత్రికి ఏ మంత్రి అయినా ఎప్పుడైనా పర్మిషన్ అది అపాయింట్మెంట్ ఇయ్యని దాఖలాలు ఉన్నాయా? ప్రధానమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. కేవలము
కళ్ళబొల్లి మాటలు పెట్టేసి కిషన్ రెడ్డి గారు ఇస్తలేరు, అది ఇస్తలేరు, ఇది మీరు నేను ఒకటే చెప్పిన, మొన్న కూడా చెప్పినా నేను, కిషన్ రెడ్డి గారు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే నేను తీసుకుపోయి కిషన్ రెడ్డి గారితో మాట్లాడిస్తా, అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తారు. ఏవైతే పేపర్లు తక్కువ ఉన్నాయో ఆ పేపర్లన్నీ తీసుకొని వచ్చే బాధ్యత నీది. తీసుకొస్తే తర్వాత మీకు ఏదైనా ఐఆర్ఎఫ్సి ఏదైతే ఉందో, ఇన్నర్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఫైనాన్స్ కండిషన్స్ ఏవైతే మీకు ఇచ్చారో ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. చేసినాక తర్వాత మాట్లాడండి. అంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళు నాకు ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పమని అడగని సీఎం కేవలం మెట్రో రైలు వచ్చేసరికి ఎందుకు మిమ్మల్ని ముందటేస్తున్నాడు? శాతగాక ఏమో ఆట అంటారు అది. అందుకోసం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లోపాలు పెట్టుకొని వేరేల మీద ఎత్తేస్తే అది ఎప్పుడైనా రివర్స్ కొట్టే బాధ్యత మీద ఉంటుంది. కొన్ని నిన్న మొన్న పేపర్లు రాసిరు ఏంటంటే, ఎందుకు చాతగాంధీ నడిపిస్తాను ఎందుకన్నారు వాళ్ళు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఫేజ్ 1 ఫేజ్ 2 ఏదైతే ఉన్నదో ఏ విధంగా ఇచ్చిర్రో ఒక్కసారి పునరాలోచించుకుంటే మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు మీ చేసిన తప్పిదాలకే ఈరోజు మీ మీద బదిగుండాయి కూర్చున్నది. ప్రతిరోజు మీరు చేసిన మిస్టేక్ ఇప్పటికీ ఎవ్రీడే 2.5 crores మీద పడతా ఉన్నది. ఏమేమి మిస్టేక్ చేసారో ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు చర్చకు మీరు ఏదైనా వస్తే ఏమేమి మీకు తప్పులు ఉన్నాయో దానికి చెప్పడానికి సవాల్ మేము విస్తరిస్తున్నాం. ఫేజ్ 2 కూడా మేము పొడిగిస్తామని బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము చేస్తే మాకు మంచి పేరు వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట. అందుకోసం 13 లక్షల కోట్లు ఇచ్చినాయి ఇప్పటి వరకు. 13 లక్షల కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేసినాం. త్రిపుర డెవలప్మెంట్ చేసినాం, ఏది నేషనల్ హైవే డెవలప్మెంట్ చేసినాం, 40 రైల్వే స్టేషన్లు డెవలప్ చేసినాం, టర్మినల్ తీసుకొచ్చినాం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, 2 ఎయిర్పోర్ట్లు. ఎందుకు ప్రేమ లేదా మాకు? ప్రేమ లేదే తీసుకొస్తున్నామా? అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 5 కిలోల బియ్యము ఎంతమంది అవుతున్నారో అంతమందికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాం. ఎక్కడన్నా ఆపిరా ఏదన్నా? ఇక్కడే ఏది ఆపలేము. ఇక్కడ పుట్టిన, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరి యాత్ర చేసిండు, తెలంగాణ కోసం ఫైట్ చేశారు. తెలంగాణ వచ్చే రోజు కూడా 2 రోజులు ఉపవాసం ఉండి తెలంగాణ సాధించినాకనే తిన్నాడు. అంత కిషన్ రెడ్డి గారు, అంత ప్రేమ ఉన్న కిషన్ రెడ్డి గారిని మీరు ఒక మంత్రి, తను ఒక కేంద్ర మంత్రి, 29 రాష్ట్రాలకు, ఇక్కడ మీరు ముఖ్యమంత్రి. ఏ విధంగా సన్నిహితంగా ఉండాలి, ఏం కావాలో మీకు ప్రపోజల్లో మీరు రండి, మేము చేపిస్తాం. పిసిసి అధ్యక్షుడు కూడా మీకు ఒక సవాల్ విసిరాడు. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, మేము విడుదల చేస్తాము, ఎవరు అభివృద్ధి చేశారో తెలుసుకుందాం, ఎవరెక్కువ ఉద్యోగాలు ఇచ్చారో తెలుసుకుందాం అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఏంటంటే, మీరు దేవాలయాలు హిందువులు అన్నారు, మీరు ముస్లింలు ఓట్లు అడగకుండా మీరు ఓట్లు అడుగుతామని ప్రజలు చెప్పమని చెప్పు. మాకు హిందువులు ఓట్లు కావాలని మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీరు అదే ధైర్యంగా ఓన్లీ మాకు ముస్లింలు ఓట్లు కావాలని చెప్పండి. సవాల్ విసురుతున్నాం, సవాల్ తీసి స్వీకరించమని చెప్తున్నా. అంటే మీరు ఏ సవాల్కైనా సిద్ధంగా ఉన్నారు? ఏ సవాల్కైనా సిద్ధంగా ఉన్నాం, ప్రతి సవాల్కి సిద్ధంగా ఉన్నాం. మేము వైట్ పేపర్, మేము క్వాలిటీగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, నిబద్ధత ఉంటాం, కట్టుబడి ఉంటాం, ఏదైనా ఇచ్చిన మాటకు నిలబడి ఉంటాం. మీ లెక్క మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓడదాటినాక ఓడిదాట బోడమల్లన్న లెక్క అట్లా కాదు. ఏదన్నా ఒకటే మల్లన్న మా దగ్గర ఉంటుంది. అయితే వెంటనే పోలీసు ఉద్యోగుల నియామకాలు కూడా చేపట్టాలని చెప్తున్నారు. 12,000 ఖాళీలు ఏవైతే ఉన్నాయని చెప్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వాటన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో కూడా నిరుద్యోగ భరోసా యాత్ర కూడా చేస్తామని చెప్తున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీలో ఉన్నారో వాటన్నిటిపైన కూడా మేము స్పష్టంగా ఉన్నాము, మెట్రో రైల్ డెవలప్మెంట్ కానీ తెలంగాణ అభివృద్ధి కూడా బీజేపీ కట్టుబడి ఉంది, మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తా ఉన్నారు. అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వేసిన సవాల్ కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఎక్కడికంటే అక్కడికైనా వచ్చి మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెడుతున్నామని చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తున్నాము, మేము ఏ ప్లాట్ఫామ్కైనా వచ్చి ఫేస్ టు ఫేస్ డిబేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.